పాడ్యం రోజుకి కావాల్సిన సామాన్లని నేను ఎలా తెచ్చుకుంటాననేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎవరికైనా యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. పాడ్యంకి ముందు రోజునైతే నీట్‌గా గుమ్మాలన్నీ కడుక్కుంటాను. ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాక తులసి కోటను కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను. మొత్తం ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత దేవుడి సామాన్లన్నీ ఒక దగ్గర తీసుకొని క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత అరటిపళ్ళు, చలివిడికి కావాల్సింది, వడపప్పుకు నానబెట్టుకోవాల్సినవి, ఆకులు, చెక్కలు, చిల్లర పైసలు, పల్లదానంకి ఇవ్వవలసినవి అన్నీ పెట్టుకొని, దీపాలు వెలిగించడానికి నూనెలో నానబెట్టడానికి 11, 11, 11 కట్టవొత్తుల్లా తయారు చేసుకొని నేతిలోని నానపెట్టుకుంటాను. తర్వాత అమ్మవారికి నాకు కలిగింది చీర, జాకెట్టు, గాజులు, మళ్ళీ మామిడాకులు. నేను మొదటి రోజు 5 కొబ్బరికాయలు కొడతాను అన్నిట్లి దగ్గర. చివరి రోజు కూడా అలానే కడతాను. ఆ దీపాలు వదలడానికి అరటి తెప్పలు కూడా తీసుకొచ్చుకొని, తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ రెడీ చేసుకొని, పంతులు గారికి మార్నింగ్ ఇవ్వవలసిన స్వయం పాకానికి కావాల్సిన పల్లదనం అన్నీ సమస్తం కూర్చుకొని ఒక దగ్గర పెట్టుకుంటాను. మార్నింగ్ తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, నేను శుభ్రంగా రెడీ అయిన తర్వాత మొత్తం దీపారాధన అన్నీ చేసుకొని, సంతోషంగా పోలమ్మని సాగనంపుతాను వాళ్ళింటికి. నేను తర్వాత ఉపారానికి అన్నీ ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టుకుంటాను. నేను ఇలా చేసుకుంటానండి.